నన్ను పిచ్చోన్ని చేశారు రంజిత్, మహేందర్ రెడ్డి, ఆస్కార్ స్థాయి నటులు. నిన్ను పిచ్చోడు చేయడం కాదు ఫకర్ సాబ్, నీ ఫకర్కి వాళ్ళు దించడానికే ఇతర పార్టీలకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు గేట్లు ఎత్తామని చెప్పారో, పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, పాత సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసలో వచ్చేస్తున్నారు. తమ గూటికి తాము వెళ్తున్నట్టు వాళ్ళు మీడియాల ముందు గాని పత్రికల ముందు గాని గోడు వెళ్ళబోసుకొని మరి వస్తున్నారు. నీ సంగతి, నీ అయ్య సంగతి మొత్తం ఏమంటారు చిరిగిన ఇస్తారి లాగా మారబోతుంది అతి త్వరలో. బీఆర్ఎస్ పార్టీ అనేది చరిత్రలో ఒకప్పుడు ఉండే అని చెప్పుకోవచ్చు అనే వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు గాని రాజకీయ నాయకులు మీ దగ్గర ఇందాక ఉండే కాంగ్రెస్ సీనియర్లే మీ దగ్గర చలమనయ్యారు. వాళ్ళు స్వంత గూటికి రావడం వల్ల మీ బతుకులు చిరిగిన విస్తారి లెక్క అవుతాయని తెలంగాణ సమాజం అనుకుంటున్నారు సార్. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్, సబిత, కాసాని జ్ఞానేశ్వర్ అయిపోయింది. మొత్తం కథ అయిపోయింది. చిట్టా చివరికి నీ పక్కన కూర్చున్నటువంటి సబితక్క కూడా కాంగ్రెస్ పార్టీ ఆమెకు అన్యాయం చేయలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి క్యాండిడేటే నీ పక్కన ఉన్నారు. ఆమె కూడా నీ దగ్గర ఉంటదని అంత గట్టి నమ్మకం నీకే లేదు, ఆమెకు కూడా లేదు. ఆమె కూడా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఎందుకు అనంటే ఆమె డిఎన్ఏలో ఉన్నది మొత్తం కాంగ్రెస్ పార్టీ. ఏదో అప్పుడు ఉరుకుల పరుగుల బీఆర్ఎస్ టీఆర్ఎస్ కంబైన్ లో అది రావడం జరిగింది. కానీ చిట్ట చివరికి ఆమె ఎక్కడికి రావాలనో అక్కడికి అతి త్వరలో రాబోతున్నది. ఈ K9 టీవీలోనే మళ్ళీ దాని గురించి మనం చర్చ మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ లో ఉందని నువ్వు సంబరపడుతున్నావు, సంకలు ఎగిరేస్తున్నావు. వాళ్ళు కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా నన్ను వాళ్ళు పిచ్చోళ్ళు ఎలా చేశారని ఇప్పుడు అంటున్నావో వీళ్ళు కూడా అలాగే చేసేస్తారు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టారు. కట్ చేస్తే 15 రోజుల్లోనే ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్లే తాండూరులో ఓడిపోయాం. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్ళీ రానివ్వం. కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరమూ లేదు. పార్టీకి వాళ్ళు ద్రోహం చేయలేదు. వాళ్ళు పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మీరు చెప్పినటువంటి, మీరు రాసిచ్చినటువంటి స్క్రిప్టులు ఎన్ని రోజులు చదువుతారు? స్వేచ్ఛ అనేది లేదు అక్కడ. కాబట్టే వాళ్ళు బయటకు వస్తున్నారు అని మదన పడుతున్నారు వాళ్ళు. 13న చేవెళ్లలో కేసీఆర్ సభను జయప్రదం చేద్దాం. బీజేపీని ఆపే బలం స్థానిక పార్టీలకే ఉంది. కేటీఆర్, నువ్వు ఏం సభలు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో నీ అయ్య చెప్పేటటువంటి మాట గాయి గత్తరా ఒక డబ్బల 4 రాలేసి లోడలోడా అని రాష్ట్రం మొత్తం ఇప్పుడు నువ్వు ఎంత తిరిగి మొత్తుకున్నా నిన్ను ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు అని తెలంగాణ సమాజం అంటుంది. పార్టీని వీడుతున్నది దొంగలు, ద్రోహులే. బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవ్వరు కొనలేరు. హరీష్ రావు అంటే ఇంతకు ముందు వేరే పార్టీల నుంచి నీ పార్టీలకు రాగానే పత్తిత్తులేరు. ఇప్పుడు నీ పార్టీ నుంచి బయటకు వెళ్తుంటే వాళ్ళు దొంగలు, ఆ తర్వాత ద్రోహులు. మన పార్టీలో వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు దేవుళ్ళు, అతిథులుగా స్వాగతించుకున్నారు. ఇప్పుడు మీకు వాళ్ళు దొంగల్లాగా, ద్రోహుల్లాగా కనబడుతున్నారు. అదే మీ పార్టీలో వచ్చినప్పుడు దేవుళ్ళలాగా కనబడరు వాళ్ళు మీకు. తెలంగాణ సమాజం బుద్ధి చెప్తా సార్. తెలంగాణ సమాజం మీరు అనుకుంటున్నటువంటి ఆ పాతకాలపు స్టేజ్ లో వాళ్ళు లేరు. ఆ పాతకాలం టైప్ లో వాళ్ళు లేరు. ఇప్పుడు అందరూ అప్డేట్ అయ్యారు. మీరెంత అప్డేట్ అయ్యారో మీకంటే ఎక్కువ ప్రజలు అప్డేట్ లో ఉన్నారు. కాకపోతే మీ ముందర అలా చేయాల్సి వస్తుంది అంతే అని తెలంగాణ సమాజం అంటున్నారు సార్.